ఇది పెసరట్టు పిండి అండి. ఇది నైట్ నానబెట్టి నిన్న నానబెట్టి నైట్ రుబ్బానండి. ఇది పెసరట్టు కావాల్సింది కొత్తిమీర, పుదీనా అండి, అల్లము, జీలకర్ర, ఉల్లిపాయ. వీటిని బాగా కలుపుకోవాలండి. బాగా కలిసింది. పెనం వేడెక్కే వరకు పెట్టాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ రాయాలి. ఈ పెసరపిండి కొంచెం గట్టిగా ఉండాలండి. మన దోశలు కలిపినట్టు కలపొద్దు, రాదు. ఈ పెసరట్టు పచ్చిగా ఉన్నప్పుడే ఇవి వేయాలండి, కలిపెట్టుకున్నవి. పెసరట్టు బాగా కాలిపోతే ఇవి ఊడిపోతాయండి, కింద పడిపోతాయి. కొంచెం బాగా కాలనివ్వండి. ఈ పెసరట్టు అడిగిన బాగా కాలిందండి. వేడివేడి పెసరట్టు రెడీ అండి. ఈ పెసరట్టుకి పుదీనా చట్నీ అండి. ఇది పుదీనా, పల్లీలు అన్నీ చేసిన చట్నీ అండి. ఈ చట్నీకి పెసరట్టు తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్దీ పెసరట్టు అండి ఇది. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ, అల్లము. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి. పచ్చిమిర్చి అయితే చాలానే బాగుంటుంది. కొంచెం కారం తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు అల్లంతో సరిపెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి.